చెప్పు, ఇప్పటిదాకా ఏదో చెప్తున్నావు కదా. ఒకప్పుడు అమ్మ 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 అని నా చెంగు పట్టుకొని వదిలేదాన్ని కాదు. నీకు ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పుడు ఇంకా అమ్మ వదిలేసావు, అమ్మని మర్చిపోయావు, శాంతం మర్చిపోయావు. ఇప్పుడు నీ కొడుకు అన్ని అందిస్తున్నాడు, చేతికి వచ్చాడు, ఇంకా అస్సలు పట్టించుకో ఇంక మమ్మల్ని. మదర్స్ డే రోజు అందరూ వాళ్ళ పిల్లలు ఉన్నా సరే స్టేటస్లు పెట్టారు. నువ్వేమో నీది పెట్టుకున్నావు కానీ నన్ను అసలు నాకు పెట్టావా? కొడుకు చేతికి వచ్చేసరికి ఏది పుట్టాడా? నువ్వు పుట్టాకంటా యక్షు ఈమె పైన నాకు ప్రేమ తగ్గిపోయిందంట. తగ్గిపోయింది, అస్సలు లేదు, కొంచెం కూడా లేదు. ఒకప్పుడు ఒక్క క్షణం కూడా వదిలి ఉండేది కాదు నన్ను. నువ్వు పుట్టావు, ఇప్పుడు నేను అవసరం లేదంట. మరి ఈయననే కావాలి నాకు, ఈయననే నా ప్రపంచం. ఈయన తర్వాత ఎవరన్నా కదా కదా నేను ఎక్కడైనా మదర్స్ జెలస్ ఫీల్ అవ్వడం చూసారా? మా మమ్మీ జెలస్ ఫీల్ అవుతుంది పాపం. దేనికి? ఇంకా పిల్లలు వస్తే అమ్మ తల్లిదండ్రులు మర్చిపోతారా? నేనేం మర్చిపోలేదు. నీకెంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తా. అలా నువ్వు ఫీల్ అవుతున్నావు. నీకన్నా 1% కాదు 10% వాడంటే ఎక్కువ ఇష్టం. నువ్వు 100 ఇష్టం, వాడు 1 or 10 ఇష్టం. చూడు ఎలా పడుకున్నాడు. అమ్మా ఎక్కడమ్మా నా బిడ్డ.